సరైన సమాధానం కోసం నువ్వు ఎదురు చేస్తున్నావు. దానికి సరైన సమాధానం చెప్పగలిగిన వాడు ఒక్కడే ఉన్నారు, ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ప్రశ్న అడిగితే నీకు సరైన సమాధానం ఆయన ఇవ్వగలుగుతాడు అని భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి చెప్తాడు. సరే, వెంటనే ఆయన ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలి. బ్రాహ్మణులు ఎందుకు పూజించాలి, పూజించడం వల్ల కలిగే లాభం ఏంటి, ఎందుకు వాళ్ళకే అగ్రతాంబూలం ఇస్తున్నారు అనే విషయంలో ఆయనకి సంశయం వచ్చి వెళ్తాడు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, మధుసూదన, బ్రాహ్మణులను పూజించడం వలన ఏమి ఫలం కలుగుతుంది, దీన్ని మీరే వివరించండి. ఎందుకంటే ఈ విషయం మీకు బాగా తెలుసునని భీష్మ పితామహులు కూడా మీ దగ్గరికి పంపించారు. అంటే ఈ భూమండలంలో ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలిగిన వాడు ఎవడయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మే అని ఆయన చెప్పారు. అందువలన మీ దగ్గరికి వచ్చాను మధుసూదన, నా సంశయాన్ని నివృత్తి చేయగలరు. బ్రాహ్మణులను పూజించడం వల్ల ఏమి లాభం కలుగుతుంది, ఎందుకు వాళ్ళకే అగ్రతాంబూలం ఇస్తున్నాము. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతాడు, గట్టిగా నవ్వుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అంటాడు, బావా ఎందుకు మీరు అంత గట్టిగా నవ్వుతున్నారు అనగానే శ్రీకృష్ణుడు అప్పుడు చెప్తాడు, ఓ యుధిష్ఠిరా, నేను